హాయ్ అండి అందరికీ. ఇదైతే రోహి బర్త్ రోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. యాక్చువల్‌గా అయితే ముందు ఈవినింగ్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇంట్లో డెకరేషన్ చేసి, అది తీసి అంతా కూడా మెస్సీ మెస్సీ అయిపోద్ది ఇల్లంతాన. అండ్ రోహిత కూడా కొంచెం టఫ్‌గా ఉంటది. ఎందుకొచ్చింది సర్లే రీజనబుల్ బడ్జెట్‌లోనే దగ్గరలో ఏమైనా చూద్దాము, కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి దగ్గరలో చూస్తే గూగుల్ చేస్తే ఈ ప్రైవేట్ థియేటర్స్ కనిపించాయనమాట. సరే ఇదే డిఫరెంట్‌గా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం కొత్తగా ఉంటదని చెప్పేసి ఇంకా దగ్గర చూస్తే ఒక 3, 4 దొరికాయి. అందులో నేనేంటంటే రోహికి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్‌లో చేద్దాం అనుకుంటున్నా అండి. ఫస్ట్ ఇయర్ ఏంటంటే నార్మల్ అదే ప్రిన్సెస్ థీమ్‌లో చేశాము. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి కోకోమెలన్ థీమ్ చేశాను. థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి యూనికార్న్ థీమ్ చేశాను. సో ఈసారి ఏంటంటే డిఫరెంట్‌గా ఇవన్నీ బొమ్మలు ఇలా కాకుండా జస్ట్ తనకేంటి ఈ మధ్య తనకి తెలుస్తున్నాయి కాబట్టి బటర్‌ఫ్లై థీమ్‌లో చేద్దాం అనుకున్నాను. సో తన డ్రెస్ కానీ, యాక్సెసరీస్ కానీ లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ అన్నీ కూడా బటర్‌ఫ్లై థీమ్‌లో ఉండాలనుకున్నాను. సో అందుకని చెప్పేసి బటర్‌ఫ్లై డెకరేషన్ చూస్తే చాలా వరకు చూసాను. బట్ అన్నీ కూడా అంత గ్రాండ్‌గా అనిపించలేదు. అండ్ ఇక్కడ నార్మల్‌గా గూగుల్ చేస్తే ఇందులో పిక్స్ వచ్చేసరికి నాకు నచ్చాయన్నమాట. సరే పిక్స్‌లో ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్‌గా వీడియోస్ పంపించమంటే వీడియోస్ పంపించారు. నాకైతే అసలు ఆ ఫొటోస్, వీడియోస్ కంటే అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళి చూసినట్టయితే నేనైతే చాలా హ్యాపీ అయిపోయానండి. నేను ఎలా అయితే కావాలనుకున్నానో వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్‌గా అలాగే ఉందన్నమాట బటర్‌ఫ్లై థీమ్ అది కూడాను. నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయాను. అండ్ రోహిత్ కూడా వచ్చేసి తనకేంటి ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు కదా! తను చిన్న పాప కదా! తను కూడా ఒకేసారి చూసి చాలా హ్యాపీ అయిపోయిందనమాట. తనైతే అసలు ఎక్సైట్‌మెంట్‌తో ఆగలేదు. అండ్ మా మమ్మీ వాళ్ళకి కానీ, మా హస్బెండ్, మా ఫ్యామిలీ అందరికి కూడా కానీ చాలా నచ్చిందండి. అంటే రీజనబుల్ బడ్జెట్‌లోనే మొత్తం అన్నీ కలిపి ప్యాకేజ్‌లో తీసుకున్నాను నేనైతే. సో, ఆ ప్యాకేజ్‌లో మనకేంటంటే నార్మల్‌గా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసి చేసుకున్నా సరే మనకి అంతకన్నా ఇంకా ఎక్కువే పడతది చెప్పాలంటే. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఇంకా 3-4 టైప్స్ ఉన్నాయండి. కపుల్ థీమ్ అనేది ఇంకా ఫ్యామిలీవి చాలా ఉన్నాయన్నమాట. ఒక 3-4 ఉన్నాయి. నేనైతే నాకు బర్త్‌డే థీమ్‌కి ఇలాగా బటర్‌ఫ్లై థీమ్‌లాగా అనుకుంటాను కాబట్టి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి నాకైతే. అంటే యాక్చువల్‌గా ఈ ఫాగ్ కూడా పెట్టించామన్నమాట మేమైతే. బర్త్‌డేకి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. ముందైతే వద్దనుకున్నాం. అంటే యాక్చువల్‌గా తనకి ఫాగ్ కానీ, కార్ ఇవన్నీ ఫస్ట్, సెకండ్ బర్త్‌డే చేసాము. అందుకని చెప్పేసి ఇంక నార్మల్‌గా చేద్దాం అనుకుంటే వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. ఇలా కేక్ కటింగ్ అప్పుడు కానీ, ఇలా ఫొటోస్‌కి కానీ బాగుంటాయండి ఇలాగా అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఫాగ్‌తో పెట్టించామన్నమాట లాస్ట్ మినిట్‌లోని. రోహి బర్త్‌డే ఫుల్ వ్లాగ్ అయితే నేను త్వరలో యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ కేక్ కూడా మేము గూగుల్, పింట్రెస్ట్‌లో అట్లా చాలా చూసామండి కేక్ డిజైన్స్ బటర్‌ఫ్లై థీమ్ కోసం. ఫైనల్‌గా ఈ కేక్ అయితే మాకు నచ్చిందనమాట. సో, ఇది ఫైనలైజ్ చేసి ఇది కస్టమైజ్ చేయొచ్చనమాట కేక్ కూడా బటర్‌ఫ్లై థీమ్‌లోనే అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఎవ్రీవన్.